ఇట్స్ 2025. మనం ఒక్కసారి అలా రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ కార్స్ని మనం చూస్తూ ఉంటాము. ఐ మీన్ ఒక పక్క సూపర్ కార్ వెళ్తూ ఉంటుంది, ఒక పక్క లగ్జరీ కార్ వెళ్తూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఫ్యామిలీ కార్స్ ఉంటాయి. సో అలా మనకి ఎన్నో రకాలైన కార్స్ ఉన్నాయి కదా. బట్ మీరు 1970s ఇంకా 1980s డేస్కి ఒక్కసారి వెళ్ళి చూస్తే అన్నీ ఒకే రకమైన కార్స్, బట్ జస్ట్ కలర్ మాత్రం డిఫరెంట్. అదేంటి అసలు ఈ కలర్స్ ఏంటి అంటారా? 3 కలర్స్, ఐ మీన్ 3 వేరియేషన్స్ చెప్తాను మీకు. కంప్లీట్గా వైట్ కార్ అనుకోండి, అదొక బిజినెస్ పర్సన్ది. ఎంటైర్లీ సేమ్ వైట్ కార్ మీద ఒక రెడ్ లైట్ ఉంది అంటే మాత్రం అదొక పొలిటీషియన్ది. అదే కార్ బ్లాక్ ఇంకా ఎల్లోలో ఉంది అంటే అదొక ట్యాక్సీ. సో ఇదే ద మేజర్ డిఫరెన్షియేషన్, బట్ కార్ మాత్రం సేమ్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఐకానిక్ బ్రాండ్ అంబాసిడర్. సో అంబాసిడర్ హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళది, ఇదంతా మనం వద్దాము. బట్ చెప్తుంది ఏంటి అంటే 1980s వరకు ఈ బ్రాండ్ లిటరలీ ఒక కంప్లీట్ మోనోపోలీ ఉండేది. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు అసలు మోనోపోలీ ఎవరు అంటే ఎవరు ఒక పేరు చెప్పలేరు. ఎందుకంటే టాటా వాళ్ళు ఇంత షేర్ అని క్యాప్చర్ చేసుకున్నారు, మారుతి వాళ్ళు ఇంత షేర్, మన బయట నుంచి వచ్చిన ఫారిన్ కంపెనీస్ వాళ్ళు కూడా ఇంత 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 అని ఎంటైర్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది తప్ప ఎవరు ఇదే మోనోపోలీ అన్నట్టు లేరు. బట్ ఆల్మోస్ట్ 3 డికేట్స్ ఎంటైర్ ఇండియాని రూల్ చేసింది. ఆల్సో ఈ బ్రాండ్కి ఒక నిక్ నేమ్ ఉంది, కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అంటారు. అసలు కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అనడానికి కారణం ఏంటో తెలుసా? అసలు మన ఇండియాకి డీజిల్ ఇంజన్స్గా వచ్చిన ఫస్ట్ కార్ ఏంటో మీకు తెలుసా? అసలు ఏ కార్ అది అన్నది కూడా మనకి దీంట్లో మాట్లాడుకుందాం. ఇంత టాప్ రేంజ్లో ఉన్న ఈ కార్ లిటరలీ 2014 వచ్చేసరికి లిటరలీ తాళం వేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షట్ డౌన్ చేశారు. అసలు దీనివల్ల మనం క్లియర్గా ప్రతిదీ మాట్లాడుకుందాం. రైజ్ గురించి మాట్లాడుకుందాం, ఫాల్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. So today's video మీ అందరికీ ఆల్రెడీ క్లియర్గా తెలుసు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్రాండ్ కాల్డ్ అంబాసిడర్. ఇది తెలియని వాళ్ళు చాలా 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 తక్కువ. ఐ మీన్ ఇట్స్ ఐకానిక్ బ్రాండ్, ఎవరికి తెలియదు. కానీ సో దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ 1940sలోకి వెళ్దాం. 1940sలో మీరు ఒక 24 hours పాటు రోడ్డు మీద ఇలా నుంచుని కార్స్ కోసం వెతుకుతూ ఉంటే మీకు కనిపించవు. ఎందుకంటే అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం కొన్ని బస్సెస్, కొన్ని ట్రైన్స్ మాత్రమే దే యూస్ టు యూస్. అండ్ లిటరలీ 1 or 2 కార్స్ ఉంటే అక్కడక్కడ, అది కూడా వేర్ దే యూస్ టు ఇంపోర్ట్ దెమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్, ఇంకా మాల్ మిడిల్ క్లాస్కి ఫ్యామిలీస్కి అంటారా, అదొక పెద్ద కళ అన్నమాటే. నౌ అలాంటి టైంలో ఇంత మెజారిటీ పాపులేషన్ ఉన్న మన ఇండియాలో ఇది ఒక మేజర్ గ్యాప్గా భావించి మన టాటా, మహీంద్రా, ఈ 2 బ్రాండ్స్ దే థాట్ ఓకే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, మనం ఓన్ కార్స్ ప్రొవైడ్ చేయాలి అని దే టుక్ అప్ దిస్ ఇనిషియేటివ్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బిఎం బిర్లా. సో ఈయన కూడా అప్పట్లో ఓకే ఇదొక మేజర్ ప్రాబ్లం అని భావించి సో హీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ హిస్ ఓన్ కంపెనీ. సో అలా హిందుస్థాన్ మోటార్స్ అక్కడ పుట్టింది. అలా పుట్టడంతోనే దే కొలాబరేటెడ్ విత్ అన్ యూకే బ్రిటిష్ కంపెనీ మారిస్. సో మారిస్ ఇంకా హిందుస్థాన్ ఒకటయ్యి దే స్టార్టెడ్ దేర్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా ఇన్ గుజరాత్. సో పాయింట్ బీయింగ్, మారిస్ ఇంకా హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది కార్స్ అండ్ 1940sలో దే లాంచ్డ్ దేర్ ఫస్ట్ కార్. అసలు ఆ కార్ పేరేంటో తెలుసా? హిందుస్థాన్ 10. సో దాని తర్వాత ల్యాండ్ మాస్టర్ అని ఒక కార్ వచ్చింది. దాని తర్వాత హిందుస్థాన్ బ్యూటీ అని ఇంకో కార్ వచ్చింది. దాని తర్వాత స్లోగా దే కేమ్ అప్ విత్ అన్ అదర్ కార్, హిందుస్థాన్ 14. ఆల్మోస్ట్ 4 కార్స్ ఉన్నాయి ఇప్పటికీ. బట్ ఇంకా మన ఇండియన్స్ నుంచి ఆ రిసెప్షన్ అన్నది రాలేదు ఈ బ్రాండ్కి. అంటే ఆ పేరు మాత్రం రాలేదు. కార్స్ వచ్చాయి, అంత బాగానే ఉంది. ఎందువలన అంటే దెర్ ఆర్ మేజర్ రీజన్స్. ఈ కార్స్ అన్ని ఎంటైర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా కాదు, ఆర్ అడాప్టెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ఐడియాస్, బ్రిటిష్ డిజైన్స్ నుంచి అక్కడ ఇంజన్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి, అక్కడ బాడీస్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడ అసెంబుల్ చేసేవాళ్ళు. సో అలా దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, మైలేజ్ కానివ్వండి, చాలా ఉన్నాయి, అలా ప్రైజింగ్స్ కానివ్వండి. సో ఇన్ 1957 ఎగ్జాక్ట్లీ ద గేమ్ చేంజర్ గాట్ రిలీజ్డ్.
హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు అంబాసిడర్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు, బాగానే ఉంది. దాని తర్వాత మన ఇండియన్స్ దగ్గర నుంచి వచ్చిన రిసెప్షన్ చూస్తే ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ అప్పట్లో పర్ ఇయర్ 1,000 or 2,000 కార్స్ సెల్ అయ్యేవి. మన 1980s 1970sలో 30,000 కార్స్కి కంప్లీట్ స్పైకప్ చేసింది మన అంబాసిడర్ కార్. అసలు అంత క్లిక్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? 2 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి స్టన్నింగ్ లుక్స్. మీరు కార్ని అబ్జర్వ్ చేస్తే ఆ లైట్స్, ఇట్స్ లైక్ అన్ ఐబాల్. మీరు ఆ క్రోమ్ ప్లేటెడ్ గ్రిల్ చూడండి రేడియేటర్ దగ్గర, ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ స్టీల్ ప్లేటెడ్. దాని తర్వాత మీరు బ్యాక్ సైడ్ డిజైన్, వింటేజ్ డిజైన్. దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఆ స్టన్నింగ్ లుక్స్తో పాటు ఆ డ్యూరబిలిటీ. ఎందుకంటే ఈ బ్రాండ్ కంప్లీట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్. అండ్ దాంతో పాటు ఫస్ట్ డీజిల్ ఇంజిన్ కార్ విచ్ గాట్ లాంచ్డ్ ఇన్ ఇండియా. సో it's entirely new and it's completely unique for every individual. అప్పటిదాకా బయట నుంచి వచ్చిన కార్స్ చూసారే తప్ప మన ఇండియాలో లాంచ్ అయిన కార్స్ ఇదే మొదటిసారి, అండ్ ఇదే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది కూడా. సో అలా జనాలకి పిచ్చగా నచ్చి ఆ కార్ స్టైలిష్గా ఉండడం చూసి దే స్టార్టెడ్ లవింగ్. అండ్ సెకండ్ రీజన్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్క ఫ్యామిలీ లేదా ప్రతి ఒక్క పర్సన్ ఒక కార్ ఇప్పుడంటే స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది, బట్ అప్పట్లో ఇట్స్ మోర్ ఓవర్ లైక్ ఒక కంఫర్ట్ లాగా చూసేవాళ్ళు. అలా మెనీ థింగ్స్ ఉన్నాయి. సో అంబాసిడర్ లిటరలీ ఆ ఇంటీరియర్ స్పేసింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. మీకు ఒక స్మాల్ జోక్ చెప్పాలా? ఐ హ్యావ్ రెడ్ ఏ ఆర్టికల్ అనమాట. సో బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక పర్టికులర్ ట్యాక్సీ డ్రైవర్ని పట్టుకుని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అతన్ని ఎందుకు కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు అంటే ఆ కంప్లీట్ ట్యాక్సీలో 25 మెంబర్స్ని కూర్చోబెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు. సో ఈ మాట కలెక్టర్ కూడా నమ్మలేక ఏదో ఒకసారి మళ్ళీ చూపి అంటే లిటరలీ 25 పీపుల్ని మళ్ళీ కార్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టి కంఫర్ట్గా వాళ్ళని తీసుకెళ్తున్నాడు. అంటే అసలు మీరు అర్థం చేసుకోండి కార్ డ్యూరబిలిటీ ఏంటి. 25 పీపుల్ అంటే ఎంత వెయిట్ కూర్చుని అది తీసుకువెళ్ళగలుగుతుంది. దాంతోపాటు ఆబ్వియస్లీ ఆ స్పేసింగ్. సో బిజినెస్ పీపుల్కి లేదా మన పొలిటీషియన్స్కి అండ్ సో మన ట్యాక్సీస్కి దిస్ వాజ్ ద పర్ఫెక్ట్ కార్ అని అప్పుడు అర్థమైంది. అండ్ ఆల్సో ద ప్రైజింగ్ పార్ట్. అప్పుడు లాంచ్ అయినప్పుడు అంబాసిడర్ కార్ 70,000కి లాంచ్ అయింది మన ఇండియాలో. సో అలా ప్రైజింగ్ సెట్ అయింది, అన్నీ సెట్ అయ్యి ఎవ్రీవన్ స్టార్టెడ్ లవింగ్ దిస్ కార్. అండ్ అప్పుడు ఇట్స్ కంప్లీట్లీ మోనోపోలీ, అసలు వీళ్ళని టచ్ చేసే వాళ్ళు లేరు అన్నట్టు ఎదిగిపోయారు. దాంతోపాటు మన పొలిటీషియన్స్కి కూడా ఒక మంచి రాయల్టీ మాత్రం మన హిందుస్థాన్ మోటార్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ 16% ఆఫ్ దిస్ ఎంటైర్ కార్స్, హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్స్ 16% ఆఫ్ ది కార్స్ గవర్నమెంట్ కిందే వర్క్ అయ్యేవి. అంటే ఆలోచించండి, 100%లో 16% కార్స్ ఆర్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్. అదే మెయిన్ ప్రాబ్లం కాదు ఇక్కడ. మీరు సీఎం తీసుకోండి, ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, మినిస్టర్ తీసుకోండి, ఎవరైనా వాడేది ఇదే కార్, ఆ పైన ఉండేది అదే లైట్. సో లిటరలీ బయట నుంచి వచ్చే ఫారెన్ వాళ్ళు, బయట నుంచి వచ్చే మీటింగ్స్ కోసం ట్యాక్సీస్లో కూర్చుంటుంది అంబాసిడర్లోనే. ఒక ఫారెన్ డెలిగేట్ మన ఇండియాకి వచ్చిన ఆయన కూర్చుని ఒక కంపెనీకి వెళ్ళాలంటే అది అంబాసిడర్లోనే. అలా అంబాసిడర్ అన్నది వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్గా గ్రేట్ అలా ఉండిపోయింది అక్కడ. మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ, అదేంటి 1940s 1950s టైంలోనే మన టాటా ఇంకా మహీంద్రా కూడా ఈ గ్యాప్ చూసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు కదా, మరి ఆల్మోస్ట్ 2 to 3 decades మన అంబాసిడర్ ఎలా మోనోపోలీగా ఉంది అంటే వెరీ సింపుల్. మన టాటా ఇంకా మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు, బట్ ఇంటూ కమర్షియల్ వెహికల్స్. దే ఆర్ డైరెక్ట్లీ నాట్ ఇంటూ మన నార్మల్ వెహికల్స్లోకి రాలే, కార్స్లోకి. దే వెంట్ ఇంటూ కమర్షియల్ వెహికల్స్. సో అందుకే మనకు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది మన అంబాసిడర్ కార్కి. ఇదే కాదు, ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. 1957లో అంబాసిడర్ అన్నది లాంచ్ అయింది కదా, బట్ 1952లోనే మన ఇండియన్ గవర్నమెంట్ దే కేమ్ అప్ విత్ ఎ న్యూ టారిఫ్. సో ఆ టారిఫ్ ఏంటి అంటే, బయట నుంచి కార్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే దెర్ ఈజ్ అన్ ఎక్సెస్ డ్యూటీ విచ్ వీ నీడ్ టు పే. అది చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంది. ఇదెందుకు అంటే మన ఇండియన్ బ్రాండ్స్ని వాళ్ళు బూస్ట్ చేయడానికి ఇలా ఒక స్ట్రాటజీని ఇచ్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి అంబాసిడర్ తప్పితే దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఆ టైంలో.
లిటరలీ అలా రూల్ చేసుకుంటూ 3 decades ఇట్ వెంట్ సమ్వేర్ ఎల్స్. సో దాని తర్వాత మీరు అసలు మీ మైండ్లో ఫాల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే అసలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మైట్ బి చాలామంది గెస్ కూడా చేసే ఉంటారు, బట్ లెట్ మీ టెల్ యూ నో. సో 1980s 1982కి వచ్చేసరికి మన అంబాసిడర్ ఆల్మోస్ట్ 3 decades అయిపోయింది. బట్ ఫస్ట్ ఎలా అయితే లాంచ్ అయిందో కార్, 3 decades తర్వాత కూడా కార్ అలానే ఉంది. చిన్న చిన్న చేంజెస్తో 70,000తో స్టార్ట్ అయిన కార్ ఆల్మోస్ట్ 1,40,000 1,50,000 ప్రైజింగ్కి వెళ్ళిపోయింది ఆ టైంలోనే. బట్ మీరు చూస్తే చిన్న చిన్న అబ్జర్వేషన్ జనాల్ని జస్ట్ వీళ్ళ ఎట్లయినా కొనుక్కుంటారులే, అంబాసిడర్ అంటే అంబాసిడర్ ఎట్లయినా కొనుక్కుంటారులే అని వీళ్ళని లైట్ తీసుకున్నారు. సో ఇక్కడే మన మార్కెట్లో మళ్ళీ టాటా మహీంద్రా మారుతి వాళ్ళు ఆ గ్యాప్ అన్నది ఫైన్ చేసి ఎగ్జాక్ట్లీ మారుతి ఓమిని, మారుతి జిప్సీ, టాటా వాళ్ళది ఒక కార్ అలా వచ్చి ఎంటైర్గా మార్కెట్ని కొంచెం డిస్టర్బ్ చేసింది. ఎందుకు? ఇక్కడ దాకా ఎంటైర్లీ ఒక హ్యూజ్ కార్, ఒక ఎస్యూవీ టైప్ ఆఫ్ కార్స్ని కొంచెం డిఫరెంట్గా పోర్ట్రేట్ చేశారు మన అంబాసిడర్ వాళ్ళు. దాని తర్వాత ఈ కార్స్ అన్నీ లిటరలీ ఒక డిఫరెంట్ వేలో కంప్లీట్గా ఓమిని అన్నది మీకు తెలిసే ఉంటుంది, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అది. సో మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో దాని తర్వాత మన మారుతి 800. మారుతి 800 గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, యు నో ఇట్ వెరీ వెల్. ఒకప్పుడు 3 decades ఒక రాజులాగా ఉన్న కార్ కంపెనీని కంప్లీట్గా జీరోలోకి తెచ్చేసిన కార్ ఏదైనా ఉంది అంటే అది జస్ట్ బికాజ్ ఆఫ్ మారుతి. లిటరలీ మారుతి వాళ్ళు 1980sలో కార్ని లాంచ్ చేసినప్పుడు జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. దేనికో తెలుసా? దాని ప్రైస్ 46,500 రూపీస్కి లాంచ్ చేశారు మన ఇండియాలో. ఇట్ వాజ్ ఎ వెరీ 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 అఫోర్డబుల్ కార్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఎందుకు అంటే ఒక 90,000 1 lakh పెట్టాలి అంటే అది ఒక సామాన్యుడికి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది ఇట్స్ లైక్ ఎన్ కళ అది. అలాంటిది 46,000 47,000కి మీకు ఒక కార్ వస్తుంది అంటే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. సో అలా ఒక కంప్లీట్ మీడియం స్కేల్ వాళ్ళని, లార్జ్ స్కేల్ వాళ్ళని కంప్లీట్గా మారుతిని డామినేట్ చేసేసింది క్లియర్గా. ఎందుకు? దెర్ ఆర్ 3 మేజర్ రీజన్స్. ఫస్ట్ థింగ్, కార్ డిస్ప్లేస్మెంట్. 800cc వెరీ స్మాల్ కార్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. సో దట్ ఈస్ ఎ మేజర్ అడ్వాంటేజ్ పీపుల్కి, ఇండియన్స్కి. మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది. నేను కార్కి 47 కట్టి మళ్ళీ డీజిల్కి నేనే నా పాకెట్ నుంచి ప్రైస్ ఇవ్వాలి. సో మైలేజ్ చూసుకుంటారు ఎవరైనా. ఇప్పటికీ కూడా మారుతి దానికే ఫేమస్, అది మీకు తెలుసు. బిల్డ్ క్వాలిటీ పక్కన పెట్టేయండి కానీ, బట్ అప్పట్లో బిల్డ్ క్వాలిటీ బాగానే ఉండేది. ఇప్పుడు మారుతి ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్. బట్ యా, అప్పట్లో మారుతి 800 వాళ్ళ మైలేజ్కి, వాళ్ళ ప్రైజింగ్కి అండ్ ఆల్సో ఆ స్టైలిష్ డిఫరెంట్ లుక్ కార్కి, అప్పటిదాకా వింటేజ్ లాగా ఉన్న కార్స్కి ఒక డిఫరెంట్ ఎరా ఆఫ్ కార్స్ మనం మారుతి 800 తీసుకొచ్చింది. సో పీపుల్ స్టార్టెడ్ లవింగ్ దిస్ కార్. అండ్ దాని తర్వాత మీకు తెలుసు ద హిస్టరీ. మారుతి డామినేటెడ్ ద ఎంటైర్, దే క్రాష్డ్ లిటరలీ. ఎందుకు క్రాష్డ్ అంటున్నా అంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి క్రాష్ అయితే మార్కెట్ ఎలా అయితే కింద పడుతుందో దానికంటే దారుణంగా మన అంబాసిడర్ వాళ్ళ మార్కెట్ షేర్ పడిపోయింది. ఎందుకో చెప్పాలా? మీకు ఐడియా ఉంటే నేను చెప్పా కదా, 1980s వరకు 70% మార్కెట్ షేర్ కంప్లీట్గా మన అంబాసిడర్ వాళ్ళదే. రిమైనింగ్ 30%లో హ్యూజ్ మార్కెట్ షేర్ వచ్చేసరికి ప్రీమియర్ పద్మిని కార్ది. ఈ కార్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ కూల్ కార్ ఇది. సో వీళ్ళు ఇలా ఉండగా మన మారుతి వాళ్ళు వచ్చి ఎంటైర్ మార్కెట్ని అచలాకుచలం చేసేసి మార్కెట్ షేర్ని ఎంటైర్గా డౌన్ చేసింది. 1980s 1970sలో పర్ ఇయర్ 30,000 to 40,000 కార్స్ సెల్ అయ్యేవి మన ఇండియాలో. అలాంటిది మారుతి లాంచ్ అవుతుంది అని తెలియంగానే ప్రతి ఒక్కళ్ళు 10,000 టోకెన్ అమౌంట్తో 1,20,000 అప్లికేషన్స్ మన మారుతికి వచ్చాయి. జస్ట్ థింక్ ద ఎరా అప్పట్లో. సో అలా మారుతి వచ్చింది. దాని తర్వాత 1991 1992లో మన గవర్నమెంట్ ఎప్పుడైతే లిబరైజేషన్కి ఛాన్స్ ఇచ్చిందో, బయట కంట్రీస్లో ఉన్న ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉన్నాయో దే కంప్లీట్లీ కేమ్ ఇన్ టు ఇండియా అండ్ హ్యాపీగా బిజినెస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ యూ నో వెరీ వెల్, ఎన్నో డిఫరెంట్ కార్స్ వచ్చేసాయి మన ఇండియన్స్కి, ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చేసాయి. అలా ఎన్నో వచ్చేసి మన అంబాసిడర్ మాత్రం
నేను అడాప్ట్ చేసుకోను. నా కార్ ఎలా ఉందో అది ఐకానిక్గానే ఉంటుంది. నా కార్ ఒక ఐకానిక్ కార్ అన్నట్టే వాళ్ళు పోర్ట్రే చేస్తూ అదే కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారు. బట్ ప్రైస్ మాత్రం పెంచుతున్నారు. 1 lakh కాస్త 2 lakhs అయింది, 2 కాస్త 3 అయింది. అలా 2014కి వచ్చేసరికి 5.5 lakhs అయిపోయింది ఒక అంబాసిడర్ కార్. మీరు థింక్ చేయండి, 2012, 2014లో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఎవరన్నా వింటేజ్ కార్ 5.5 lakhకి ఇన్వెస్ట్ చేస్తారా? అబ్సల్యూట్లీ చేయరు. సో దానివల్లే మెయిన్ రీజన్ అంబాసిడర్ ఇన్నోవేషన్స్ని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల కంప్లీట్గా కార్ షట్ డౌన్ చేయాల్సి వచ్చింది 2014లో. బట్ దీనికి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలా నేను, మీరందరూ స్టన్ అవుతారు. 1990s 1995 ఆ టైంలోనే మీకు ఐడియా ఉంటే హిందుస్థాన్ మోటార్స్ కాంటెసా అన్న కార్ గురించి మీ అందరికీ ఐడియా ఉండాలి. ఆల్రెడీ ఇట్లా గుర్తొచ్చేసి ఉండాలి. ఈ కార్ చూస్తే మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. బట్ ఇట్స్ ఏ కొలాబరేటెడ్ కార్. ఇది జాపనీస్ మోడల్ అయిన ఇసుజీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి తయారు చేసిన కార్ ఇది. సో ఇది మన మారుతి 800కి కాంపిటీటర్గా మన హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వేస్ట్. ఇట్స్ వెరీ సింపుల్. ప్రీమియం సెగ్మెంట్ లాగా లాంచ్ చేసి 1,50,000కి లాంచ్ చేశారు ప్రైజింగ్ అన్నది. బట్ మీరు ఇక్కడ 46,000 3 కార్లు కొనుక్కుంటారు ఎవరైనా. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్. కార్ ఎంత బాగున్నా, ఎంత స్టైలిష్గా ఉన్నా మార్కెట్లోకి వెళ్ళలేకపోయింది. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ అండ్ మేజర్ డ్రాబ్యాక్. ఒక తోప్ గ్రేట్ కంపెనీ అలా కింద పడిపోయి కంప్లీట్గా ఇప్పుడు షట్ డౌన్ అయిపోయింది. హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఎన్నో విధాలుగా ట్రై చేశారు. అంటే అంబాసిడర్తో అవ్వట్లేదు మనకి, సరే వేరే కార్స్ ఏదైనా ట్రై చేద్దామని దే అగైన్ రీజాయిన్డ్, దే కొలాబరేటెడ్ విత్ జనరల్ మోటార్స్తో. దే లాంచ్ ఫ్యూ కార్స్, అది వర్కౌట్ అవ్వలేదు. సో అలా ఇంకా వాళ్ళ బ్రాండ్ అన్నది, మీకు ఇంకొక గ్రేట్ థింగ్ చెప్పాలా, మిత్సుబిషి. ఈ బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. లాన్సర్ అంటే కదా. సో ఈ లాన్సర్ మిత్సుబిషిని కూడా మన ఇండియాలో లాంచ్ చేసింది హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళే. లిటరలీ అప్పట్లో మిత్సుబిషి, పెజారో కానివ్వండి, ఇవన్నీ వీళ్ళే చూసుకున్నారు. బట్ దాని తర్వాత స్లోలీ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయినాయి ఇప్పుడు ఈ బ్రాండ్స్ అన్నది. ఎందుకంటే కనిపించట్లేదు మనకు. ఎందుకు ఆల్మోస్ట్ పర్ యానం 18 to 19 lakh కార్స్ని సెల్ చేస్తుంటే ఎర్లీ 2000స్లో మన హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు మాత్రం 3,000 6,000 కార్స్ చేయగలుగుతున్నారు. సో దానితో అక్కడితో సమాప్తం అనుకొని 2014లో ఎంటైర్గా కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. సో హిందుస్థాన్ మోటార్స్ది హై ఇంకా లో పాయింట్స్ మీకు ఎలా అనిపించింది? మళ్ళీ హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఎవరితో అన్న కొలాబరేట్ అయ్యి మళ్ళీ రీలాంచ్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ థాటే బాగుంది కదా చాలా. బట్ లెట్ మీ టెల్ యూ, ఒక ఫ్రెంచ్ కంపెనీ మన హిందుస్థాన్ మోటార్స్ని అప్పట్లో 80 crores కంప్లీట్గా బ్రాండ్ని కొనేసుకుంది. సో వాట్ ఇఫ్ దిస్ బ్రాండ్ కాల్ బిగుడ్ మళ్ళీ మన అంబాసిడర్ని లాంచ్ చేస్తే మన ఇండియాలో, మీరు ఒకవేళ డిఫరెంట్ వేలో అంబాసిడర్ని చూపిస్తూ లాంచ్ చేస్తే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై దట్ పర్టికులర్ కార్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హెల్ప్ మీ విత్ యువర్ సపోర్ట్. ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్తో we can add a lot of value to this video. So have a great day. Bye bye.